ఈ సమయంలో దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, అభిషేక్తులు, లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు పాస్టర్ సలాది జకరియా గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తూ ఉండాలి. శబ్దం రావాలి. ముద్ద మింగలేని వాళ్ళు మాట్లాడినట్టుగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అందరు మరొకసారి కుర్చీలో కూర్చున్న వారి కింద అందరు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు మంచి వాతావరణం రెండో దినానికి మనం తోడుకొచ్చినందుకు మరింత ఘనతగా చప్పట్లు కొడుతూ ఘనత మహిమ ప్రభావం నా ప్రభుకి చెందును గాక. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దేవుని దాసులు మోజెస్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న వారి యొక్క బంధువులు ఇయ్యంగి గారు సామ్యుల్ పాస్టర్ గారు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే విజయవాడ నుంచి వచ్చిన అమ్మగారు సంజయరాణి అమ్మగారికి, పిరుతేజ పాస్టర్ గారికి, కూడి ఉన్న మీ అందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు చెప్తూ, లైవ్లో వీక్షిస్తున్న ప్రియులు చాలామంది పిల్లలు మా ప్రాంతం నుంచి లైవ్లోనే కనెక్ట్ అయి ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. చాలా సమయం జరిగిపోతూ ఉంది. స్తోత్రం. సమయం ఎంత అయింది అంటే నాకే ఆశ్చర్యం అవుతూ ఉంటాను. నాకున్న అలవాటు ఏంటంటే మీటింగ్ టైం ఏ టైంకి స్టార్ట్ అవుతుందో ఆ టైంకి నేను మీటింగ్ ప్లేస్కి వచ్చేస్తాను. వెనకాల వస్తూ ముందు వస్తూ తర్వాత వద్దాం, వాక్ష టైంకి వద్దాం కదా, ఏముండదు నాకు. ఇప్పుడే కదా ఎప్పుడూ కూడా. నాకు కొంతమంది సలహా చెప్తూ ఉంటారు, వాక్ష టైంకి రండి అంటారు. మిగిలిన టైం అంతా నేను ఎందుకు పాడు చేసుకోవాలి? పాడేవారితో కలిసి పాడాలి, చేతులెత్తి స్తుతించే వారితో స్తుతించాలి. ఈ విధంగా చేయటం నాకు మంచిదని నేను అనిపిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో సమయం రమారమి 13 నిమిషాలు తక్కువగా 10 అవుతూ ఉంది. మరి ఎన్ని నిమిషాల్లో పూర్తి చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లే. ఏమైనప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో మీ ఆసక్తి, మీ యొక్క విశ్వాసం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పగలు ఎండగాస్తుంది, సాయంకాలం చల్లగా ఉంటాక మధ్యలో వర్షం కురిసి వెళ్ళిపోతూ ఉంది. ప్రజలందరూ చక్కగా కూర్చొని వింటానికి అవకాశం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో ఈ పల్లెమల్లనే గ్రామంలో ప్రభువుని స్తుతించడానికి మరొక సదావకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఉదయకాలపు సెక్షన్లో స్త్రీల సదస్సు జరిగింది. నేను ఈ స్థలానికి రాలేదు కానీ లాస్ట్ వరకు కొంత సమయం విన్నాను. లాస్ట్ టైంలో కొంచెం మిస్ అయ్యాను. రేపుడు దినం పాస్టర్ గారు ప్రకటిస్తారు కుటుంబ ఆశీర్వాద కూడిక. దేవునికి స్తోత్రం. రేపు రాత్రి కూడా కూడిక ఉంటుంది. అప్పుడు 2 దినాలు గడిచిపోతూ ఉంది. 3వ దినం మళ్ళీ రేపు మనం ప్రవేశిస్తాం. 4వ దినం మనం ఇక్కడ ఉందామంటే ఎవరు ఉండరు, ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఉంటాం. ప్రతి సమయాన్ని ప్రభు సన్నిధిలో మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభువుని మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం. విసుగు చెందకుండా విశ్వాస వీరులుగా మనం ఉండాలి అంటే మనము నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. అప్పుడప్పుడు కొంచెం చేతులు అలా కలిపి చేతులెత్తి స్తోత్రం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను చిన్నప్పుడు అనేవారు, ఒరేయ్ పాతేశ్వరి మైలురాలా మాట్లాడకుండా ఉంటున్నావు ఏంట్రా అనేవారు. మిమ్మల్ని కాదండి బాబా, నన్ను అనేవారు అన్నమాట. పెద్దోళ్ళు లేదంటే గౌకుని తిరగ చెప్పుకోండి కాదు, ఏం చెప్తే ఏ గొడవ వస్తుందా అని. ఏ మైలురా అనేవారు నన్ను. మీరు ఆపోజిట్లో తీసుకుంటా ఉన్నారు. అంచేది అలాగా కాకుండా సజీవమైన రాళ్ళుగా మనం కేకలు వేయాలి. నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వసారికి లెగిసింది జెండా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ తడువు చేయకుండా మీ అందరితో కలిసి ఇలాగ 3 దినాలు గడపడం చాలా సంతోషంగా ఉంది. ప్రభువుని గణపరుస్తూ ప్రస్తుతం
ఈ 6, 7, 8 తారీఖుల్లో మీతో గడపటానికి, మనందరం కలిసి దేవుని స్తుతించటానికి. ఏ పండగలట చెప్పండి, అందరూ మాట్లాడండి. చెప్పండి ఏంటంటే ఏ పండుగలు? ఈ పునరుద్ధాన పండుగలు. అసలు చెప్పండి ఏ పండుగలు? ఈ పునరుద్ధాన పండుగలు ఎక్కడికి వచ్చేసినాయి? ఆయన తిరిగి లేచాడు కాబట్టి అవి మనకు దీవెనకరంగా మారటానికి దేవుడు కృప దయచేశాడు. వీళ్ళు చూడండి డ్రెస్ మార్చుకుని వచ్చేసరి అయిపోతాయి అని చాలా జాగ్రత్త ప్రజలు. మిమ్మల్ని చూస్తే చాలా ఆలోచించి నేర్చుకోవాలనిపిస్తూ ఉంది. చాలా మంచి పైనుంచి కిందకంటా కూడా యూనిఫారం బాగుంది, వైట్ అండ్ వైట్లన్నీ కూడా చాలా మంచిది. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ప్రభువుని మనం స్తుతిస్తూ పునరుద్ధాన పండుగలు ఏ పండుగలుగా మారిని? ఆ పునరుద్ధానుడైన దేవుడు తిరిగి లేవటమే గొప్ప భాగ్యం. ఆయన లేవటం వల్ల పునరుద్ధానం మనకు ఎలా మారింది? దీవెన. అందరూ చెప్పాలి ఎలా మారింది? దీవెన. దేవునికి స్తోత్రం. ఈ దీవెనతో మన కుటుంబాలు నింపబడాలి. దేవుని పిల్లలు అని పేరు చెప్పబడుతున్న వారందరూ కూడా దేవుని పిల్లలు రుజువు చేయబడాలి. స్తోత్రం. ఈ మాటలు మనం చూస్తే దేవుని కార్యాలు మనం అనుభవించాలి, చూడాలంటే మనం ఏ ఉంచాలి? నమ్మిక ఉంచాలి కదా. మీ మృదువైన పెదవులతో చెప్పండి, ఏ ఉంచాలి? కొంచెం గట్టిగా చెప్పండి, నమ్మిక. అందరూ అనండి స్తోత్రం. ఒకళ్ళు బస్సు ఎక్కుతారు, బస్సు ఎప్పటికి వెళ్తుందని అడుగుతూ ఉంటారు కొంతమంది. హైదరాబాద్లో ఎక్కి మన ఊరు వస్తా. మరి కొంతమంది అంటారు బస్సు కాడికి వెళ్తుందంట. వాడికి ఏమి లేదు చెప్పండి, ఏమి లేదు, నమ్మిక లేదు. మన ప్రయాణ యాత్రలో మనం ఏముంచాలి? నమ్మిక. స్తోత్రం. బాబు నువ్వు కూడా ఈ దేవుడు నమ్మేసుకున్నావా? దంగేరు శివారు, కోటిపల్లి, ఆ కోట శివారు, వాసాలపై నువ్వు కూడా దేవుడు నమ్మేసుకున్నావా? చాలా మంది అంటారు ఏమని? నమ్ముకున్నావా. చాలా మంది దినాల్లో నమ్మలేక అపాగ్యులై ఉన్నారు. నమ్మిన వారు కూడా దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యం చూస్తావు. చెప్పండి అందరూ చేతుల పైకెత్తి. నువ్వు నమ్మిన ఎడల, ఎవరితో చెప్తున్నావు? దావీదు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. దావీదు మీకాలతో చెప్తలేదు, అబీగయలతో చెప్తలేదు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. మనసారా చెప్పండి, ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణం. మనం కూడా చెప్పాలి, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యాల్లోకి మనం వెళదాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందిద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషిద్దాం. గత రాత్రి సంజయరాణి పాశ్రమ్ గారు, అలాగే శాంతిరాజు తమ్ముడు చక్కటి వాక్యం మనం విన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞానించడానికి ప్రయత్నం చేద్దాం. పునరా దేవుని వాక్యములోకి వెళదాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము. లూకాసు సువార్త 22వ అధ్యాయము 31వ వచన భాగం లేదా 32వ వచన భాగాన్ని కాదు స్వరం ఎత్తి చదవాలి, లేదా మైక్ ఇచ్చుకున్నా చదవాలి. అంతే తప్ప నువ్వు చదివింది ఏంటో నాకు అర్థం అవ్వదు, నేను చెప్తేనేమో బయట వాడికి అర్థం అవ్వదు. అంచేత స్పష్టంగా చదవాలి. చదువు తల్లి. సీమోను 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 సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. మహాపరిశుద్ధుడా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచును గాక. అందరూ చెప్పండి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో నేను ఎక్కువ సమయం ఏం చెప్పను, ఒక 45 నిమిషాలు ఇంచుమించులో నేను ముగిస్తాను. నాకు తెలుసు టైం యొక్క పంచువాణి. దేవుని సన్నిధిలో నేను 2వ వర్తమానాలు ఇస్తాను. దీవెన గ్రౌండ్లో దీవెన పండగల్లో 2వ వర్తమానం సాధ్యతలు 10:30 10:45 మొత్తం కంప్లీట్ ముగింపులు తీసుకొస్తా. ఎందుకో తెలుసా, సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎండ వాతావరణం అలాగే ఉంది, వర్షం మీద అలాగే ఉంది. అయినా మీరు విశ్వాసంతో వచ్చి దేవుని వాక్యం వింటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాట ఎవరు పలుకుతున్నారు? స్పష్టంగా చెప్పండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు నమ్మకమైన పనివాడు అయిన సంఘమును స్థిరపరిచే సేవకుడితో చెప్తున్నాడు. సీమోను సీమోను, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. మనందరం చేతులెత్తి చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో స్థిరులుగా ఉండటానికి, మన ఆత్మీయ జీవితంలో గొప్పవారిగా ఉండటానికి, మన దేవుని కార్యాలు రుజువు చేయబడాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నమ్మిక అనేది చాలా గొప్పది. నమ్ముట నీ వలనైతే, చెప్పచ్చు, మీరు చెప్పచ్చు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం సాధ్యము? 1 కాదు, 2 కాదు, ఏం సాధ్యము? సమస్తమును సాధ్యం. ఈ రాత్రి కూర్చున్న మీరు, లైవ్లో వీక్షిస్తూ వింటున్న ప్రజలకు నేను మనవి చేస్తున్న మాట ఏమిటంటే, దేవుని వాక్యమును మనం ఎప్పుడు వాక్యముగా జ్ఞానించాలి. కళ్ళబొల్లు కబుర్లు, లేకపోతే అవేంటి జోకులు, అవి ఎవరిలో అవి వేస్తున్నారు కిడ్స్, వీటి వల్ల కట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే కొద్ది రోజులకు ఆత్మీయంగా బలహీనలు అయిపోతున్నారు. సంఘం స్థిరపడాలి, ఒక వ్యక్తి బలపరచబడాలి, అపవాది తంత్రం ఎదిరించాలి, ఎదురున్న ఆటంకాలు తొలగాలి, అప్పుడు వ్యాధిగ్రస్తులైనప్పుడు బలహీనలైనప్పుడు తిరిగి లేవాలి అంటే విశ్వాసము. 2వ దాని పేరు నమ్మకత్వము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం. నోరున్న వాళ్ళల్లా చెప్తూనే ఉండాలి. చెప్పండి పిల్లరా, నోరున్న వాళ్ళల్లా చెప్తారు. 115వ కీర్తన, నోరుండి అవి పలకవు. మన అలా కాదు, మన నోరు స్పష్టమైన మాటలు, ఖచ్చితమైన మాటలు, వాక్యానుసారమైన మాటలు పలుకుతూ ఉంటే అది నీకు జీవపు ఊట. నమ్మిన వారు చేతులు చెప్పాలి, అది జీవపు ఊట. మొదటి మాటలో ఉన్న నమ్మిక తప్పిపోకుండానట్లు. ఈ కడవరి దినాల్లో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నమ్మిక తప్పిపోతా ఉన్నారు. ఎదురవుతున్న ప్రతికూలతను బట్టి నమ్మకం పిల్లరా జరగదేమో అనుకుంటా ఉన్నారు. ఈ 3 దినాలు కూడికలు వర్షాకాలం వచ్చింది ఎలా జరుగుతాయి అనుకుంటున్నావా? నా దేవుని నామాన్ని ఘనపరచడానికి నువ్వు ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. రేపు మేము రాత్రి మీటింగ్ అయిన తర్వాత బయలువెళ్ళి పిల్లలు ఉదయానికి గమ్యానికి చేరుతున్నామని మేము నమ్ముతూ ఉన్నాం. ఉదయకాలమే 8:30 కల్లా ఆరాధన స్టార్ట్ అయిపోతాయి. రమారమి 4-4:30 ప్రార్థన విధానికి 5-5:30 వరకు పరిచర్లో ఉంటాం. బాగా రాత్రి రెస్ట్ తీసుకుని మళ్ళీ వెంటనే బెండమూరు లంక అంటే మీరు బెండకాయలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కాయలు? ఆ లంక అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక నూతన గృహ నిర్మాణం ప్రతిష్ఠ చేయాలి. వెంటనే 13-14 ఈదరపిల్లో రక్షణ పండుగలు, స్తోత్రం, అవి చూసుకుని మళ్ళీ తిరిగి రావటానికి దేవుడు కృప దయచేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రయాణం అంతట్లో ఏముంటున్నాం తెలుసా? ఆయా స్థలాలకు వెళ్తారని మేము నమ్మిక ఉంచాం. దేవునికి స్తోత్రం. ఈ కూడికలు ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయని పల్లామల్లి గ్రామంలో ఉన్న వారందరూ చేతులెత్తి చెప్పాలి, నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. పిల్లలు, ఈ కూడికలు ఇంకా రాబోయే దినాల్లో ఒక ప్రవాహంగా జరగాలని నమ్మిక ఉంచాలి. దేవుని సన్నిధిలో నమ్మాలి. నమ్మిక తప్పిపోకుండానట్లు మీ కొరకు నేను ఏం చేస్తానంటే నా ప్రభుల వారు ప్రార్థన చేస్తాను. నేను దయించి నా మాటలో ఏదైనా బరువు ఉంటే క్షమించండి. కొన్ని స్థలాల్లో మీటింగ్స్ ఎందుకు పెట్టాం, మీటింగ్స్ ఎలా ముగుస్తున్నాయి, అంతే అయిపోతున్నాయి, అంతే. నేనంటాను, వాక్యమనే ఉతకము చేత తడవబడాలి. వాక్యమనే వర్షములో మనము
తడవబడాలి. అప్పుడే దేవుడు నిన్ను ఒక బలమైన యోధుడుగా వాడుకుంటాడు. శ్రమ కాలంలో నిలవటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఈనాడు ప్రజలు ప్రభువుని అంగీకరిస్తున్నారు, తప్పిపోతా ఉన్నారు. ప్రజలు ప్రభుతో నడుస్తున్నారు, రక్షణ మహాదర్శనం కలిగి ఉంటున్నారు, లోకంలో కలిసిపోతా ఉంటున్నారు. ఎప్పుడు నీ జీవితంలో దేవుని మహిమపరచగలదు? నమ్మిక తప్పిపోకుండా ఉన్నప్పుడే దేవుని నీవు మహిమపరచగలదు. నీ నమ్మికలో నీ స్థిర మనస్సు కలిగి ఉంటే తప్పగా నేను గమ్యానికి చేరగలదును. హల్లెలూయా. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కొద్ది మాటలు మనం విందాం. నమ్మిక చెప్పండి. రాత్రి వర్తమానం పెట్టి చెప్పండి. అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అమ్మా ఖర్చు లేనిది కదరా, మాట చెప్పడం ఏముంది? ఖర్చా ఏమన్నా చెప్పండి అమ్మా. ఏం లేదు కదా. స్తోత్రం చెప్పండి. దాని పేరే నమ్మిక. దేవునికి స్తోత్రం. నమ్మాలి, నమ్మాలి. దేవుని సన్నిధిలో యోహాను సువార్త మొదటి మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలోకి వెళ్ళి ఒక శ్రేష్టమైన మాట చూద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారిని చేర్చుకున్న ఒక కుటుంబం ఉంది. బాగా వినాలి. యేసు క్రీస్తు ప్రభుల వారిని చేర్చుకున్న ఒక కుటుంబం ఉంది. నీవు ఎవరిని చేర్చుకుంటున్నావు? మీ ఇంటిలో నీ హృదయంలో ఎవరిని చేర్చుకుంటున్నావు? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని చేర్చుకుంటున్నాం. ఈ రాత్రి కూడికి వింటున్న మీరు కూడా చాలా మంది ప్రభువుని అంగీకరించిన వారు. ఒకవేళ ఇంకా ప్రభువుని అంగీకరించకపోతే ఈ రోజు నా ప్రభు నువ్వు చేర్చుకుంటాకి ఇష్టపడు. స్తోత్రం. నువ్వు చేర్చుకుంటే నీ కుటుంబం మీదకి వచ్చిన శోధన, నీ కుటుంబం మీదకి వచ్చిన ప్రతికూలత, నీ కుటుంబం మీదకి వచ్చిన అవమానాన్ని ఆయన రద్దు చేయగల సమర్థుడని నమ్మిన వారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. తమ్ముడా నీకు ప్రత్యేక వందనాలు. ప్రతి మాటకి చేతులెత్తుతున్నారు, మీకు అభినందిస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు చేతులెత్తుట సాయంకాలపు పూర్తి చేయాలి. నువ్వు చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. దేవునికి స్తోత్రం. మా దానియేలు గారు ఉన్నారు కదా, ప్రారంభ దినాలు అసలు కుర్చీలో కూర్చోవడం తెలుసండి మనకి. మా దానియేలు గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి. అసలు లేదు, ఇంక మోకాళ్ళు. ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం మొదలు పెడితే తెల్లవారుజాము 3-4 అయ్యేది. ఇప్పుడు ఫ్యాన్లు లేకపోతే మీరే ఫ్యాన్లు అయిపోతున్నారు. ఇంకా దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈనాడు భక్తి రోజు రోజుకి సుఖ సౌఖ్యాలకి దగ్గరైపోతుంది. పిల్లరా, ఎందుకో ఏ బలహీనత వచ్చినా జయం పొందలేకపోతున్నాం. యేసయ్యని ఇంట్లో చేర్చుకుంటున్నాం, పెద్ద ఫోటో పెట్టుకుంటున్నాం. యేసయ్యని ఇంట్లో చేర్చుకుంటున్నాం అంటే అపార్థం చేసుకోకండి, మెళ్ళో పూసలు దండ వేసుకుంటున్నాం. యేసు ప్రభులు వారిని చేర్చుకున్నానంటే ఏదో చెప్తున్నాం. ఆయన శక్తిని అనుభవిస్తున్నావా? నన్ను ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. అట్టి ఆరాధన తండ్రికి ఇష్టమైనది. అట్టి ఆరాధన స్థలములో అపవిత్రాత్మలు తొలగిపోతాయి. అట్టి ఆత్మ అభిషేకం ఉన్న స్థలములో దురాత్మలు బయటికి కేకలేసుకుంటూ బయటకు వస్తాయి. అటువంటి దురాత్మ సమూహములు నేలబడి దొల్లటానికి దేవుని అభిషేకం రుజువు చేయబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో దేవుని శక్తి నువ్వు ఎలా అనుభవిస్తున్నావు? దేవుని శక్తి గురించి నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? దేవుని రాజ్య సువార్తను ఎలా ప్రకటించగలుగుతున్నావు? నమ్మిక ఉంచి నా ప్రభు నన్ను వాడుకుంటాడు. స్తోత్రం. నేను చెప్పనా, నువ్వు నమ్ముతావా? మళ్ళీ నాకు జోక్ వేస్తావా? బలి పెడతారండి ఇందులోను. జాగ్రత్తగా తడుపుని చూసుకుంటూ ఉంటాను మెల్లిగా. ఈ సెల్ ఫోన్ చూసి నేనేం ఆనందించను. నా దాంట్లో మూడే మూడు ఛానళ్ళు ఉంటాయి, ఇంకేం ఉండవు. ఒకటి లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ నాది, 2 చిన్న మంద మినిస్ట్రీ, 2 ఛానల్, 3వది ఓసన్న మినిస్ట్రీ వెస్లీ గారిది. 3 ఉంటాయి. మిగిలిన ఎవరిది ఉండకూడదని నేను అంటలేదు సుమా. నేను ముఖస్థుతిగా ఏం మాట్లాడను. ఆయా సందర్భాలు పోస్ట్ వచ్చినప్పుడు అవన్నీ చూస్తాను, వింటాను, దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా. కానీ నేను చూస్తున్నదంతా ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా ప్రభుతో గడుపుతూ ఉన్నారు, ఏ విధమైన వాళ్ళు రిప్లై ఇస్తూ ఉన్నారు, ఏ ప్రార్థన అవసరాలు కోరుకుంటున్నారో చూసి
అలా కూర్చొని ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? వాళ్ళు కోరుకుంటున్నారు, ఈ ప్రార్థన ద్వారా నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. పిల్లరా, నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా బంధకాలను దేవుడు తొలగిస్తున్నాడు. నా కుటుంబ మీద శాపాన్ని రద్దు చేస్తున్నాడు. నా ఎదుట ప్రతికూలతలని అనుకూలతగా మార్చగల సమర్థుడు నా దేవుడని నమ్మగలిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యని ఇంట్లో చేర్చుకోవాలి. యేసయ్యని నా హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్య అడుగుల్లో అడుగేసి నడవాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతం చేస్తాను. నేను ఇందాక నేను చెప్పే మాట నమ్మగలవా అన్నాను. మా అన్నయ్య గారు ఓల్డ్ ఎస్ఎస్సి చదివాడు. రెండో అన్నయ్య గారు బీకామ్ కంప్లీట్ చేశాడు. తమ్ముడు పాలిటెక్నికల్ చదివాడు. అక్కలిద్దరు 7th క్లాస్ చదువుకున్నారు. నన్ను 2వ తరగతి చదివించి, ఏంటి అలా చూస్తున్నారు ఒకసారి? ఇంకా నవ్వుతావే తల్లి, నువ్వు నవ్వుతావు. నేనేమో ఆ ఎయిర్పోర్ట్లకు వెళ్ళినప్పుడు, ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఏమో ఏడుస్తూ ఉంటాను. కారణం ఏంటంటే, నన్ను 2వ తరగతి చదివించినప్పుడు పిల్లరా ఎక్కడైనా సంతకం పెట్టమంటే నా పేరేమో ఇంత పొడుగు, మా తాత పేరు, మా తాత పేరు, మా వాళ్ళు మొక్కుకున్న మొక్కుబళ్ళి పేర్లు ఇవన్నీ కలిపి ఒక 5-6 కలిపేసి ఇంత పొడుగు పెట్టారు. ఈ మధ్యకాలం చాలామంది పిల్లలకు పేర్లు పెట్టమంటున్నారు. పాశ్రమకరంగా పాటలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇంకా సంఘం స్థిరపడ్డాక వస్తుంది. మీకు కొంతమంది అయ్యేయో రాసుకొస్తారు, 3 అక్షరాల్లో 2 అక్షరాల్లో 5 అక్షరాలు మీ దిక్కుమాలి పేర్లు. అసలు దేవుడు నీ బిడ్డ జీవితంలో ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడని నీకు ఎలా తెలుసు? నీ పిల్లలు నామకరణం చేయాలంటే చేతులు పెట్టే ప్రభువే ప్రేమించి ప్రేరేపించి ఒక అభిషేకముతో కూడిన మాటను పలుకుతాడు. వాడి జీవితంలో అది నెరవేరుతుంది. హల్లెలూయా. పిల్లల కేరళలో చూసిన ఎంఈ జాకోబ్ గారు అభిషేక్తుడు, ప్రవక్త. నన్ను బాప్తిస్తాను పిలిచాడు, పేరు పెట్టి మోకరించాడు. బాప్తిసం తీసుకున్నాం. నా భార్య నేను బాప్తిసం తీసుకున్నాం. మాకు మంచి పేరు పెట్టాడు. ఏం పేరు తెలుసా అమ్మా? జకరియా ఎలిజబెత్. ముసలోళ్ళ పేరా? 35 సంవత్సరాల క్రితం గొడవ. ఇదేం పేరు అడే బాబు ముసలోళ్ళు అనుకున్నానా లేదా? కానీ పిల్లరా, అది ఏదైతే ప్రవక్తల నోటను పలికేరో అది నా జీవితంలో నెరవేరటానికి దేవుడు కృప దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లరా యేసయ్యని ఇంటి చేర్చుకోవాలి. నమ్మకస్తులు ఎలా చేర్చుకున్నాడు? మరియా, మార్తా, లాజరు యేసయ్యని బేతనియా గ్రామంలో వెళ్తున్నప్పుడల్లా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అడగండి. యేసయ్యా, చేతులు ఎక్కడున్నాయ్యా? చెప్పండి. యేసయ్యా, ఒక్కసారి మా ఇంటికి రండయ్యా. చెప్పండి. యేసయ్యా. అయ్యో, మీ చేతులు ఏమైనా ముత్యాలు ఉన్నాయి ఏంటి? రాలిపోతాయి. యేసయ్యా, ఒక్కసారి మా ఇంటికి రండయ్యా. 3వసారి అందామా? యేసయ్యా, ఒక్కసారి మా ఇంటికి రండయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. యేసయ్య నా ఇంటికి వస్తే స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇంకా గొప్పవారు, ఇంకా సామాన్యులు, సామంతులు వచ్చిన వాళ్ళ కొద్ది రోజులు వాళ్ళ సాక్ష్యమేమో, కానీ నా ప్రభు అడుగుపెట్టిన గృహము పరలోక సంబంధమైన ముఖద్వారముగా మార్చబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. అది పరలోక ద్వారముగా దేవుడు చేస్తాడు. యేసయ్య నా ఇంటికి రావాలి అంటే నమ్మిక ఉండాలి. యేసయ్య నా ఇంటికి రమ్మని పిలవాలి. దేవునికి స్తోత్రం. పిల్లల పిలిస్తే ఆయన వస్తాడు. ఆయన వస్తే నీ గృహము ఒక ప్రత్యేకమైన స్థానం. స్తోత్రం అంటున్నారు. చూసాను నేను అందాగాను, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా బాబా అంటా ఉంటారు. అవును, నమ్ముకున్న నీకు ఆయన ఇంటికి రావటం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? నీ ఇంటిలోకి వచ్చి ఆయన చేసే గొప్ప కృప ఏమిటి? ఆయన ఇంటికి వస్తే నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు? స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో ఒక మంచి మాట చూడండి. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలటమ్మా? నమ్మిన ఎడల ఏం చూస్తావు? దేవుని నమ్మిన ఎడల ఏం చూస్తావు?
దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడాలంటే నమ్మాలి. అప్పటికి లాజరు చనిపోయి ఎన్ని రోజులయ్యింది? 4 దినములు దాటిపోతా ఉంది. 4 దినముల తరువాత అని ఉంది అక్కడ. 4 దినముల తర్వాత 5వ రోజు కూడా ఎంటర్ అయిపోతా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం, నా ప్రభులు వారు సావధానంగా సాపీగా వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తుంటే ఎదురుగా వెళ్ళి పెద్దక్క మాట్లాడింది. కొంతమంది అక్కలు ఉంటారు, సీనియర్ అక్కలు, సంఘంలో మోస్ట్ సీనియర్ అక్కలు, అంత తిప్పేస్తూ ఉంటారు తెడ్డి. పిల్లలు అలా ఎదురుగా వెళ్ళిపోయింది. ఆవిడ మాట్లాడేసింది. పిల్లలు చిన్నకేమి ఇంట్లో ఉండి ఏడుస్తుంది. ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే చెప్పండి నువ్వు ఇక్కడ ఉంటే లేడా, అందుగలడు ఇందు లేడని సందేహం పోయాలా, పలకండ మందా ఎందెందు కలిగిన స్తోత్రం, అన్ని స్థలాల్లో ఉన్నవాడే స్తోత్రం, ఆదుకోగల ఆత్మీయ సంబంధమైన బంధువుడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో పిల్లరా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ స్థలానికి వస్తుంటే పిల్లరా వాళ్ళతో చెప్తారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈరోజు దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవుని కార్యాలు కొనసాగాలని ఆశిస్తున్నప్పుడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని నమ్ముతున్నప్పుడు స్తోత్రం. కొంచెం బ్రేక్ ఇస్తున్నాను. నా స్నేహితుడు అడప వెంకటేశ్వరరావు నా స్నేహితుడు. మేమిద్దరం సాయంకాలం మా సొంత ఊరు గంగవరం కాదు పక్క ఊరిలో కూర్చుని సాయంకాలం మాట్లాడుకునేవాడు. అన్నాడు, ఒరే మనం ఇప్పటికైనా బుల్లెట్ తొక్కాలి అనేవాడు. ఏంటి బుల్లెట్ అబ్బాయి కాదు, పిల్లలు ఏం తొక్కుతున్నారు? దీవుని బాబు ఏం పాట మీ పాట? బుల్లెట్ ఎక్కుదామా? ఇప్పుడు ఎక్కేస్తాడు పైకి వచ్చి. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరమైన విషయం అంటే అలా మాట్లాడుకుని అప్పుడు మాకేమి లేదు, సైకిల్ కూడా లేదు, ఇంకా చెప్పనా కాళ్ళకు కూడా చెప్పులు మాకు లేవు. ఆశ్చర్యం ఏంటి, ఇలా మాట్లాడుకోవడం ఊహలు ఊళ్ళో వెళ్తున్నాయి. చెప్పండి, రాతలో రాళ్ళు మోస్తున్నాయి అనుకుని తృప్తిపడి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఇప్పుడు అతను ఆ సొంత ఊర్లో ఉన్నాడు. ప్రభు నన్ను గంగవరం నడిపించాడు. ఆ సోదరుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు క్యాంపస్కి. వచ్చి కూర్చుని నన్ను వరుస పెట్టి పిలుస్తూ, ఇదిగో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి మనం ఎప్పుడు అనుకున్నాం చూసేవా, ఎప్పుడు చిన్నప్పుడు అవన్నికంటే ఎక్కువ నెరవేరటానికి మీ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కొట్టాలి గట్టిగా. దేవుని కనపరిచే మాటలు ఇవి. స్తోత్రం. ఓ రాజకీయ నాయకులు వచ్చినట్టు తప్పట్లు కొడతాం, పాస్టర్ అయ్యగారు స్టేజ్ మీద తప్పట్లు కొడతాం. అంత యోగ్యమైనది ఏం కాదు నా లెక్కల ప్రకారంగా. పాస్టర్ అయ్యగారు పైకి వస్తుంటే చప్పట్లు కొడతాం, పిల్లలు ఏదేదో చేస్తాం. అంత యోగ్యమైనది ఏం కాదు. ఎంచేపు చేతులెత్తి నాకు తెలుసు స్తోత్రాలు చెప్పాలి. అంటే యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలంటే ఏముంచాలంటే మనము అందరూ చెప్పాలి. ఏమంటే నమ్మిక లేకుండా కుర్చీలో కూర్చున్నామండి. వచ్చి మేము కాళ్ళు చెప్పులు కూడా తీస్తలేదండి. కాళ్ళు సిమెంటు సెమ్మలాగేద్దని ఎంత నమ్మకమో. భక్తి కోణాలలో గొప్ప కార్యాలు ఈరోజు చూడలేకపోతుంది సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు. ఆయన మహనీయుడు, సర్వాధికారి. ఆయనతో ఏముంచాలి నీవు? నమ్మిక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూసినట్లయితే ఆ మాట చెప్తున్నప్పుడు మార్తా మరియా అక్కడున్న యూదులు కూడా నా ప్రభు మాట వినగానే ఇప్పుడు వాళ్ళు ఏముంచారంటే ఇంతవరకు అపనమ్మకస్తులుగా ఉన్న వారికి ఏం ఏర్పడింది? నమ్మకం ఏర్పడింది. కాబట్టి అప్పటికి 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు తిరిగి లేచి యేసయ్యతో కూర్చుని ఆరాధన చేసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మన జీవితాల్లో నమ్మకం అనేది ఉంటే
గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో లూకా సువార్త 8వ అధ్యాయం 49వ వచనం భాగంలోకి వెళ్ళి ఒక శ్రేష్టమైన మాటను చూడటానికి మనం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది బోధకుడును శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము. చేతులెత్తి చెప్పాలి. ఏముంచమంటున్నాడు ఆయన? నమ్మిక మాత్రం. లాజరు చనిపోయిన లాజరు దగ్గర ఆ సమాధి దగ్గర వచ్చినప్పుడు ఏముంచమన్నాడు? నమ్మిక ఉంచాలి. రోగి అయి కొంచెంసేపటికి చనిపోద్దన్న వార్త వింటున్న వాళ్ళకు కూడా ఏముంచమంటున్నాడు? నమ్మిక ఉంచాలి. స్తోత్రం. క్రైస్తవ జీవితంలో బలమైన పునాదులు ఏమిటంటున్నారు? విశ్వాసము, నమ్మకత్వము, పరిశుద్ధత. హల్లెలూయా. ఈ మధ్యకాలం మీరు కొంచెం కోపించుకుంటారా? కోపించుకున్న వాళ్ళందరూ కూడా మొన్న గంగవరం దీవెన పండుగలకి ఒక 10-12 మంది వచ్చారు. స్తోత్రం. రేపొచ్చే 2025 ఫిబ్రవరి 2nd వీక్లో పిల్లరా 200 ప్రజలుగా మీరు మా మధ్యకు వచ్చి అడుగులు పెట్టి మమ్మల్ని మీరు ఆశీర్వదించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మీరు చూపించినంత ప్రేమను మేము చూపించలేం. మాదంతా ఒట్టిగడ్డి పట్టుగడ్డి వ్యవహారం అలా దొల్లుకుంటూ పోతూ ఉంటుందండి. వచ్చిన వాళ్ళల్లా మీరు మమ్మల్ని పలకరిస్తుంటే నాకే కాస్త అదేలా అనిపిస్తుంది. మీరు వస్తున్నారు కానీ మాకు పలకరించడానికి సమయం కావట్లేదు. వచ్చిన వారందరికీ మీరు మాకు ఎక్కడెక్కడ ఉన్నామో అందరికి ఏసీ రూములు ఇచ్చారు. అసలు మాకు స్తోత్రం ఉన్నదే హాల్, ఫంక్షన్ హాల్ లాగా. ఏవైనప్పటికీ వచ్చి మీరు సర్దుకుంటున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. రండి కలిసి దేవుని పని చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభువునందు విశ్వాసం అనే భాగ్యాన్ని మనం చూస్తే నమ్మిక నమ్మిక నమ్మిక. దేవునికి స్తోత్రం. నమ్మకం అంటే నోటి మాటల నమ్మకత్వం కాదు. నన్ను 2 సార్లు పాములు కరిసింది. 2 సార్లు పాములు కరిసింది. 2 సార్లు పాములు కలిసింది పాస్టమ్ గారు. ఆ ఏ పాము నేను చూడలేదు, ఎవరికి నేను చెప్పలేదు. ఏ పాములో నేను చూడలేదు. ఆ తాసుపామ, పొడపామ, జరిపోత, నీరుగడ్డ, లేదా ఇంకా బలహీనమైంది, ఇంకా బలమైంది తెలియదు. వాటి వైపు చూడలేదు, వాటి పేరే ప్రస్తాపన చేయలేదు. చాలా రోజుల వరకు చెప్పలేదు. నేను నన్ను ఈరోజు సజీవుడిగా ఆయన ఉంచడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే మనం పాడతాం, సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై శక్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆరాధించు. దేవునికి స్తోత్రం. నేనంటే కోపమేమో పాపం. వీడు ఇప్పుడెప్పుడు వదిలిపెట్టే రకం కాదని తెలిసిపోయింది వాడికి. సరే, దేవునికి స్తోత్రం. ప్రారంభ దినాల్లో ఒక డ్రమ్ పట్టుకుని దానియేలు గారు, పామర్లో జీవన్ రాజు గారు, ఉద్దుపతి యోహాను, పులరా ఇంకా కొంతమంది పిల్లలు, ఓ 10-15-20 మంది సైకిల్కి 800 యాంపులవేర్ కట్టుకుని డ్రమ్ పెట్టుకుని వెళ్ళిపోయి ఆయా ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించి అడిగేవాళ్ళు, అమ్మా ఏమండి ఇక్కడ ఎవరండి ఉన్నారు? కరుణమ్మ గారా అండి? ఎక్కడున్నారు? లోపల ఉన్నారా? తలుపు తీసి చూద్దాం నాయన. ఏమండి కొంచెం కరెంట్ ఇస్తారండి? బాబా కరెంటు బిల్లు దొరకలా కాదు బాబా, ఎక్కువ వచ్చేస్తానే, కోళ్ళంటే 10 రూపాయలు ఇస్తాం అని కరెంటు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి కనెక్షన్ తీసుకుని ఆ రాత్రి ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటించాక ఎంత ప్రేమ చూడండి. దేవుడు ఎంత నమ్మకస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే టీ తాగుతారా, మజ్జిగ తాగుతారా అని వారు ప్రేమగా ముందు. లాస్ట్కి వచ్చేసరికి మా అందరికీ టీలు కాదు మిక్చర్లు పెట్టేవారు. పర్లేదు ప్రేమ కలిగిన వాళ్ళ కనబడుతుంది అని అనుకునేవాళ్ళు. తిరిగి మళ్ళీ మేము ఆ కరెంటుకి 10 రూపాయలు ఇస్తుండే. ఎవరండి బాబా? యేసుబాబుకి ఇచ్చామండి కరెంటు. ఎవరికి ఇచ్చారంట? అమ్మ ఎంత విశ్వాసం. స్తోత్రం. తిరిగి మళ్ళీ మాకు కాలుకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. చేతెత్తి స్తోత్రం చెప్పండి.
మా నమ్మకం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉన్న ఆశయం ఏమిటో తెలుసా? మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఆత్మలు సంపాదించాలి, సేవ ప్రారంభించబడాలి. దేవుని మహా కృప వలన చిన్నమంద సత్య సువార్తని పరిచర్య 54 స్థలాల్లో ప్రారంభించడానికి కారణం ఏంటో తెలుసా? మేము ఏ ప్రాంతాలు వెళ్ళి మోకరించి చేతులెత్తి దేవుని స్తుతించి ఉపవాసాలతో జాగరాలతో గడిపాము, మేము నమ్మిక ఉంచాము, ఆ ప్రాంతాల్లో దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. నేను పల్లమెల్లి గ్రామం గురించి లేదా ముట్లూరు గురించి, విజయవాడలో బాబు సేవ చేస్తున్నాడు పక్కన. నేను వాడు అక్కడ దాకా నేను సువార్తకు రాలే. పిల్లలు వచ్చారు, చెదరగొట్టబడిన తర్వాత ఇలాగొచ్చి ఒక బలమైన యోధులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పిల్లరా, యాయీరుతో నా ప్రభులు వారు చెప్తున్నాడు. ఏ స్థితిలో వచ్చాడు యాయీరు? సర్వ సంపద కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఒకడు రమ్మంటే 10 మంది వస్తారు, ఒకడు రమ్మంటే 10 మంది వస్తారు. కానీ అలాంటి వాడు తన బిడ్డను తీసుకెళ్ళి చాలా వైద్యాలు చేయించారు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, ధైర్యంగా చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట ఎంతమంది నమ్ముతున్నారు? అన్ని అబద్ధాలే. గుజ్జును పోవాలి అట్లాగా అన్నం వేసుకో, పప్పు వేసుకో, చారు వేసుకొని ఇంత శనగపప్పు తెచ్చి చిన్నప్పుడు ఆటలాడుకునేది అనుకుంటున్నావా తల్లి? స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే నమ్మగలిగితే చేయి పైకి చూపించు. స్తోత్రం. కిషోర్ పైకి రా. దేవుని సన్నిధిలో పిల్లారా, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమె చెప్పాలి. నా దేవుడు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. స్తోత్రం. ఈ పిల్లవాడు వీళ్ళ చెల్లి వీళ్ళ తల్లి బాప్తిసం తీసుకున్నారు. ముందు వీళ్ళ తల్లి బాప్తిసం తీసుకుంది, తర్వాత ఈ పిల్లవాడు వీళ్ళ చెల్లై, ఆ అమ్మాయి పేరు శిరీష, ఈ అబ్బాయి పేరు కిషోర్. రైట్. వీళ్ళు బాప్తిసాలు తీసుకున్నారు. వీళ్ళ బాప్తిసాలు తీసుకోగానే ఆ రాత్రి వీళ్ళ తల్లి కాలొచ్చింది, ఒక పంది వీళ్ళ ఇంట్లో బలంగా తిరుగుతుంది. నాన్నగారు ఎలాగుందో నా పరిస్థితి అని చెప్పింది. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. వెంటనే వీళ్ళ తండ్రి గారు రియాక్ట్ అయ్యాడు. చాలా కోపిష్టోళ్ళ మారిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. కొద్ది రోజులు రోగిష్టోడు అయిపోయాడు, బలహీనుడు అయిపోయాడు. రమారమి 24 లక్షలు చెప్పిన 24 లక్షలండి. వీళ్ళ నాన్నగారిని బ్రతికించడానికి 24 లక్షలు హైదరాబాద్లో ఖర్చు పెట్టారు. కానీ బ్రతకలేదు. వీళ్ళ తల్లి ఏం కోరిందంటే, ఎలాగ నా భర్త చనిపోతాడయ్యా. అమ్మాయి పేరు ప్రిస్కిల్లా. ఇప్పుడు ఆశ్చర్యండి, ఎలాగ చనిపోతాడు నా భర్త, బాప్తిసం ఇప్పించండి అన్నారు. తీసుకొచ్చేసారు. దీవెన గ్రౌండ్లో ప్రార్థన జరుగుతుంది. మంచం మీద పడుకోబెట్టారు. ఎలాగా చిన్నపిల్లలు ఉయ్యాలేస్తారు కదా, అలా మంచం మీద పడుకున్నాడు. ఇప్పుడు అది చూసాం. వీళ్ళ పెద్దాత వీళ్ళ తాతగారు పక్కన ఉన్నగారు వైనం కట్టలేదు. బాప్తిసం సిద్ధపడ్డాం. వీళ్ళ పెద్దనాన్నగారు కురుపుడు ప్రసాద్ మధ్యాహ్నం సినీ పాశ్రం గారు సాక్ష్యంలో చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే, కొంచెం శాతస్థంగా చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. సాక్ష్యమైన వాక్యము రుజువు చేసిన అది రియల్గా ఉండాలి. కథలు చెప్పి మప్పించి వెళ్ళిపోకూడదు. రేపు మా ఊరు వస్తే ఆ అబ్బాయి కర్ర పట్టుకుని ఎప్పుడు గేటు దగ్గరే ఉంటాడు. అతని పేరు పలివెల అకులు గారు. ఎప్పుడు ఆదివారం కానీ, నెల ప్రార్థనలు కానీ, సభలకు కానీ, ప్రత్యేక ప్రార్థనలు కానీ కర్ర పట్టుకుని వాలంటరీగా మాత్రమే పనిచేస్తాడు. వేరొక పని చేయడు. సింసాడని ప్రార్థన చేస్తాడు. అంత అన్నం తింటాడు. ఆశ్చర్యుడు తెలుసా, వీళ్ళ నాన్నగారికి 24 lakhs ఖర్చు పెట్టినా బ్రతకడని చెప్పేశారు. అతనికి కిడ్నీలు 2 పాడైపోయినాయి. మోషన్ ఇవన్నీ కూడా పనిచేస్తారు, బయట రావట్లే. సూపుల మీదే వస్తున్నాయి, లోపల యూరిన్ కానీ మలం కానీ అన్నీ కూడా. అలాంటి పరిస్థితుల్లో తీసుకొస్తే ముంచులు ఎగదీసి లోపల ఏమైపోతాడు? మళ్ళీ పెట్టి రెడీ చేయాలి. వెంకటరావు గురించి మీరు వచ్చి పాట పాడాలి. స్తోత్రం. పరదేశులు అంటాను. పాస్టర్ గారు బాప్తిసం చంపేయడమ్మా అంటది ఈ మహిళా మండల సంఘం. ఏం చేయాలి ఆయన? అరే లెగదీస్తాం. మీరు వచ్చారండి, ఓ పాట పాడతారు. స్తోత్రం. ఇంకా కంగారు పడకండి. ఆశ్చర్యం ఏంటంటే, ఈ పిల్లాడు వీళ్ళ పెద్దనాన్న నా దగ్గరికి వచ్చాడు.
ఒరే ఇలా చిలకని బాప్తీసం ఇచ్చేద్దాం, అక్కడ పాష గారు గుంచిలాగా తీసేయండి ఏదోటి అవుద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములో వాడు బాప్తీసం చెప్పాను. చనిపోయిన వారిని సహా నువ్వు లేవనెత్తగల సమర్థుడు. నేను నమ్ముతున్నాను ప్రభువా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు సుమారు అప్పుడు అవుతుంది. పిల్లలు ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటానికి దేవుడు కృప దయచేశాడు. వీళ్ళ చెల్లాయికి ఒక మంచి వివాహం చేయటానికి దేవుడు, వీళ్ళ కుటుంబాలు కట్టడానికి దేవుడు కృప దయచేశాడు. దేవుని ఎందుకో తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పాలి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నమ్మాలి. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈ పల్లమెల్లి గ్రామంలో ఎందుకు మోజెస్ పాష గారు, పాషమ్మ గారు సంఘంగా మీరు ఎందుకు ప్రయాసపడాలి? ఎందుకు ఉపవాసాలను ప్రార్థన చేయాలి? ధనాన్ని ఖర్చు పెట్టాలి? ఇది ఏమైనా పండగ? మనకేదో 4 రోజులు పండగ చేసుకుందాం అనుకుంటాగా? కాదు. చీకటిలో ఉన్న ప్రజలు, బంధకాల్లో ఉన్న ప్రజలు, చీకటి కోరల్లో బంధించబడిన వారు యేసు నామములో విడుదల కావాలి. హల్లెలూయా. ఈ పండగలో ఒక దీవెన నీ కుటుంబంలో కాదు, నిన్ను బట్టి పక్కన్న వారి కుటుంబంలో ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రతి కుటుంబంలో చీకటి పొరలు తెగాలి. నీ ఇంటిలో ఉన్న పిండి వంట సువాసన పక్కింటికి వెళ్ళాలి. నీ భక్తిని సువాసన పక్కింటి వారికి వెళ్ళాలి. అటువంటి కృప కొరకు నువ్వు ఆశిస్తే ఈ 10,000 అకులు గారనే వ్యక్తి ఈరోజు ప్రయోజకుడిగా, బలవంతుడుగా, ఆరోగ్యవంతుడిగా, పరిచారకుడిగా మారిపోవటానికి ఇష్టపడ్డాడు. అతని భార్య, ఈ పిల్లోడు, వీళ్ళందరూ పరిచారకులే. స్తోత్రం. వచ్చిన వారు మీరు కొందరు చూసే ఉంటారు. దేవుని సన్నిధిలో ఆ పరిచర్య చేయటం వల్ల, వారి నమ్మికను చూడడం వల్ల చనిపోయిన ఆ బిడ్డను దేవుడు బ్రతికించాడు. ఇక్కడ నా ప్రభు చెప్తున్నాడు, యాయీరుతో చెప్తున్నాడు, యాయీరు నమ్మిక మాత్రము ఉంచు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుల వారు వెళ్ళటం లేట్ అయ్యింది. ఒక్కొక్కసారి మన గృహాల్లో కార్యాలు జరగటం లేట్ అవుతూ ఉంటుంది. ప్రభువుల వారు కనికరించడం లేట్ అవుతుంది. మనమేమనుకుంటామంటే ఎంతకన్నా మంచిది ఓ 7 ముక్క కట్టించుకుందామా? సువార్త పిన్ని మోస్ట్ సీనియర్ కదా ఈవిడు, ముదర 35 సంవత్సరాలు సంఘంలో మూలరాయుడి. ఈవిడ ఏమంటుంది? పిల్ల అది ఏందా నేనే పిల్ల, నేను ఆగమనం వచ్చే బైబిల్ నీకు ఏం తెలుసు? దేని దానిదేనమ్మా. ఎందుకన్నా మంచిది ఒకటి కట్టించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే నువ్వు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. నమ్మిన ఎడల దేవుని మహిమను నమ్మిక మాత్రము ఉంచు, తప్పిపోకు, భయపడవద్దు. హల్లెలూయా. భయపడకు ప్రభు నిన్ను చేయి విడువాడు. భయపడకు ప్రభు నిన్ను భయపడకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో పిల్లరా, ఈనాడు మనుషులకు ఎన్నో భయాలు. పిల్లలు ఎదిగిపోతుంటే ఇలా పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తారు భయం. పాష గారికి, పాషమ్మ గారికి ఈ మందిరం అంతా పెద్దది చేయాలి, ఇది ఎప్పుడుగవుతుందని భయం. నేనంటాను నమ్మిక ఉంచండి. ఈ మందిరము చూస్తున్న మందిరం ఇలాగ ఉండక రాబోయే దినం అంతస్తులుగా మారుతుందన్న వారందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తూ చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టండి. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. రాబోయే దినాల్లో ఇది గొప్ప మందిరముగా మార్చబడుతుంది. జనులు ప్రవాహముగా వస్తా ఉన్నారు, పరుగులు పెడతా ఉన్నారు, దేవుని కార్యాలు చూడగలుగుతున్నారు. ప్రార్థన బలిపీఠముగా మారాలి. దేవుని విజ్ఞాపన ధ్వనులు వినబడాలి, కేకలు వినబడాలి. కేకలే గెలుస్తాయి. ఆమేన్. ఏం గెలుస్తాయి? ఏ కేకలు? ప్రార్థన, కన్నీరు, విజ్ఞాపన కేకలు గెలుస్తాయి. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎలక్షన్లో ఈ పార్టీ గెలిచింది, ఆ పార్టీ, మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకొకటి గెలుస్తాడు, మళ్ళీ ఇంకొకటి గెలుస్తాడు. రక్తం చేయి. అసలు గెలిచేది ఏమిటి? నువ్వు అనగా ఆత్మీయ జీవితంలో, ఈ లౌకిక లోకంలో నా ప్రభు కొరకు గెలుపు నేను చూడాలి. ప్రభుని మనం స్తుతిస్తున్నాం. యాయీరుని దేవుడు ఏముంచమన్నాడు? నమ్మిక ఉంచు, భయపడొద్దు.
నమ్మిక ఉంచు, భయపడవద్దు అని చెప్పిన వెంటనే వాడు అలాగున్నాడు. రావటం ఆలస్యమైంది, అయినప్పటికీ వెళ్ళాడు. చేయబట్టుకు ఏరియాలందరూ చాలామంది పక్క జరిగారు, పిల్లలు, చిన్నపిల్లలు కదా. ఈ పిల్లలు ప్రభులు వారు ఆ లోపలికి వెళ్ళి యాయిరు కుమార్తె చేపట్టుకుని, చిన్నదానా లే అన్నాడు. అంతే, లేచి కూర్చుంది. స్తోత్రం, హల్లెలూయా. 2022 ఫిబ్రవరి మాసంలో సభలు జరగటానికి వీలు కాలేదు, కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2021 ఏప్రిల్ నెలలో మార్చేసాం, సభలు ఆ డేట్లో పెడదాం. వెస్లీ గారి కోవిడ్ అని, అలాగే రాజశేఖర్ గారు నేను కూడా రాలేను బాబా ముసలోడు అని ఆయన అన్నారు. అలా కొన్ని వార్తలు బట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రార్థన చేసి ఏప్రిల్ మళ్ళీ అందరూ రావటం దేవుడు కృప దయచేసి బాగా జరుగుతున్నాయి. సభలు 4 రోజులు జరుగుతున్నాయి. మొదటి రోజు జరిగిపోయింది. రెండో రోజు రాత్రి 6 గంటలకే ప్రార్థన మొదలు పెడతాడు. ఈ పెద్ద మనిషికి టైం ఇంకా జాలి కనికర ఉన్నది. 6:05 మెకెట్కి రెడీ అయిపోతాడు. అంటే షెడ్యూల్ అంతే కదా, మరి ప్రారంభించబడాలి కదా. స్తోత్రం. అదే మా థామస్ అని కూడా సాపీగా లేచి 6 అవుతుందా వెళదాం, ఇంకా అయిపోతున్నామేమి అంటాడు అన్నమాట మా వాడైతే. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే ప్రార్థన ప్రారంభించాడు, వర్షం ప్రారంభించబడింది. ఆ వర్షంలో అలా ప్రార్థన చేస్తున్నాడు. ఏలూరు నుంచి ఆర్కెస్ట్రా టీం వస్తుంది, వాళ్ళు స్పెషల్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ప్రజలందరూ అప్పటికే ఒక 1500-2000 మంది ప్రజలు అక్కడే ఉంటారు ఇంచుమించులో. ఆ 4 రోజులను మిగిలిన వచ్చి వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం. ప్రార్థన జరుగుతుంది, వర్షం కురుస్తుంది, ప్రార్థన జరుగుతుంది, పాటలు పాడుతూ ఉన్నారు. మరి అన్నింటి మీద వర్షం పడుతుంది, ఎవరు వదులుతలేదు. బయట నుంచి వచ్చిన ప్రేక్షకులు మాత్రం మెల్లిగా వెళ్ళిపోయి ఆ మందిరాల్లో సర్దుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, మా దీవుని బాబుగాడు లాంటి వాడు మొదలుకొని ఇంకా చిన్న పిల్లలు ఒక 200-300 మంది ఈజీగా ఉంటారు. అక్కడే క్యాంపస్లో ఉండిపోతారు. ఒక వారం రోజులు దగ్గర ఉండిపోతారు. 4 రోజులు సభలు కానీ ఒక వారం, ఒక 2-3 రోజులు ముందు వచ్చేస్తారు. ఇప్పుడు ఫస్ట్లో అలా ఉండేది కాదు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళ పిల్లలందరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ఆత్మీయ సంఘం బూరుగుపూడి అక్కడి నుంచి ఓ 30-40-50 మంది వస్తారు. ఆ పాస్టమ్మ గారు వర్షం వచ్చేస్తుంది బాబా తడిసిపోతుంది సర్దుకుని లేచిందట. ఆ పక్కన మరి అమ్మగారు లేస్తే వాళ్ళు లేస్తారు కదా, లేచారు. ఆ పాస్టమ్మ గారు నేను చూసింది ఎవరిని మాట్లాడాలి, ఎవరిని ఈ చిన్నపిల్లల మోకాళ్ళలో ఇలా తొక్కుతూ శివ అని ఒక అబ్బాయి ఉంటాడు. మా దాని అయితే అందరి పేర్లు చెప్తారు. ఆ పిల్లలు వాడు కొడుకు కూతురును కాదు యేసునామములో సాతాను నిన్ను బంధిస్తున్నావు, వర్షం ఆగిపో అంటున్నాడు. అంటాడు ఇలా. ఆడు ఎంత ఉన్నాడు, పిట్ట కొంచెం కోత కనమలా. ఇంక ఇలా తొక్కుతా ఉన్నాడు. ఈవిడికి అంతే చేతిలో ఉన్న బైబిల్ బ్యాగ్ అలా పాడేసి ఏడుస్తూ మోకాళ్ళు వేస్తూ మొదలుపెట్టింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆశ్చర్యం తెలుసా, వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నారు. నేను అలాగే కూర్చొని వర్షంలో ప్రార్థన చేస్తానే ఉన్నాను. నా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారు, అభిషక్తుడు. అయ్యా వచ్చేయండి అన్నారు. అబ్బాయి పాష్ గారు ప్రార్థనలో గడుపుదాం. రాత్రి మీటింగ్ చక్కగా జరగట కృప దయచేశారు. ఈరోజు కూడా అభిషక్తుల పేర్లు నేను చెప్పను. వాళ్ళ పెంపకం ఏంట్రా బాబా, నన్ను ఆ అభిషక్తులైన దైవజనులు అంటారు. వాళ్ళు మనుషుల రాక్షసుల పిల్లోళ్ళు పిలువబడి సేవకులు అందరూ వచ్చి అక్కడే ఉన్నారు. వాళ్ళు అంటారు కదా, వీళ్ళు ఏంటంటే నేను అంటాను నా మనస్సులో, వాళ్ళు నమ్మిక ఉంచారు దేవుని. ఈ వర్షం మమ్మల్ని ఏం చేయలేదు, దేవుని కృప మాకు తోడుగా ఉంది. ఇదిగో 2021లో కరోనా మమ్మల్ని ఏమి చేయలేకపోయింది. దేవుడు మమ్మల్ని సజీవులుగా ఉంచాడు. కాబట్టి ఆయన కొరకు మరింత నమ్మకం ఉంచాలని నేను చేతులెత్తి దేవుడు స్తుతిస్తూ, అనేక వందల వేల లక్షల కోట్ల మంది చనిపోయారు. దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా, ఆయన పట్ల నమ్మిక ఉంచు. యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు నిన్ను స్వస్థపరిచి యెహోవా నేననే మాట నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నేను చెప్పే మాట నమ్మితే మా మోజెస్కి మా కరుణ తల్లికి కూడా కొంచెం ఆలోచన వస్తుంది.
ఆల్రెడీ ఒక 10 days నుంచి నేను జ్వరంతోనే ప్రయాణం చేస్తాను. ప్రతిరోజు జ్వరం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా ఫీవర్ నేను కంటిన్యూ అవుతాను. వాళ్ళు ఏ పెట్టినా తింటాం మానలే. స్మాల్గా తింటాం, తాగుతున్నాం, ప్రార్థన చేస్తాం, పరిచయం చేస్తాం. కారణం ఏంటి తెలుసా? మరణపు యోచనలు నీ దగ్గర రాట భయపడతాయి. దేవుని సన్నిధిలో ప్రియులారా, విశ్వాసము ఎలా ఉంచుతున్నావో నమ్మిక కూడా అలా ఉండాలి. రైట్ అండ్ లెఫ్ట్, కుడి చేయి ఎడమ చేయలా నీకు ఉంటే నీ యాత్రలో ఎన్నో అపజయాలు విజయాలుగా మారుతాయి. ఎన్నో అవమానాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఎన్నో నిందలు అవమానాలు నీ ఎదుట సాగిల పడతాయి. నీ ఎదుట ఉన్న ప్రతి ఇరుకును విశాలతగా మార్చగల సమర్థుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో భయపడవద్దు, నమ్మిక ఉంచమన్నాడు. స్తోత్రం. మరొక మంచి మాట చూద్దామా? మరొక మంచి మాట చూద్దాం. రాజుల గ్రంథం 2వ పుస్తకం 6వ అధ్యాయం 16వ వచనం. మైకులో చదవండి. అందరూ కూడా సంతోషిస్తున్నారు. చాలా ఆసక్తిగా దేవుని వాక్యం వినే మనసు కలిగిన వారై ఉన్నారు. 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని. హలో హలో, ఎవరట? కాస్త ఇలా చూస్తారా? చూస్తారు, బైబిల్లో చూస్తారు. చూడండి, ఇలా కూడా చూడండి. ఏమంటున్నాడు? భయపడవద్దు, వారి కంటే ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యోహాను పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది. 4 లోకములో ఉన్నవాని కంటే నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నన్ను మా బంధువులు అయినా క్షమించండి. మా బంధువుల గృహానికి వెళ్ళి చాలా సంవత్సరాలు, యానం అనే ప్రాంతం ఉంటుంది. మా ప్రాంతానికి ఎవరు వచ్చినా సరే తెలిసి అన్నట్టుగా అన్నీ తెలుసు. అన్నీ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి గూగుల్ అమ్మ తను పెడితే ఎన్ని చెప్పదు మార్క్ బాబు అని చెప్పుద్ది కదా. ఆశ్చర్యం ఏంటండి, ఏం చూద్దాం అనుకుంటారు. యానం అలా చూస్తే కొంచెం బీచ్లు అవి బాగుంటాయి, ఒక నూతనమైన వాతావరణం ఉంటుంది. మా బంధువులు ఉన్నారు అక్కడ. ఆశ్చర్యం ఏంటంటే, మా బంధువుల గృహానికి వెళ్ళాను నేను. వెళ్తా ఈ పొడుగు ప్యాంట్ లేదు. ఇప్పుడు ఎలాంటివి వేసుకెళ్ళినా ఏ ఇబ్బంది లేదండి బాబా. ఇప్పుడు సిరిగిపోయిన బట్టలు వేసుకెళ్ళినా ఏంటి, సిరిగిపోయిన బట్టలు వేసుకెళ్ళినా ఇబ్బంది లేదు. చెప్పండి. కురసకుట్లు వేసుకున్నా మీకు ఇబ్బంది లేదు. ఎలాంటివి వేసుకున్నా ఏం పర్లేదు. మగోళ్ళు ఆడోళ్ళు మీరు అలాంటి వాళ్ళు కాదురా, బంగారాలా కనపడతారన్న. స్తోత్రం. ఎలాగో ఇబ్బంది. అప్పుడు నాకున్న పరిస్థితిని బట్టి నాకు లుంగి ఉంటే లుంగి వేసుకుని, ఒక హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకొని మా బంధువుల గృహానికి వెళ్ళి ఆ చెప్పన్న వార్త చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేసాను. స్తోత్రం. మిగిలిన విషయాలు ఫుల్ఫిల్గా కాదు కానీ కొంచెం అర్థంలో చెప్తాను. ఆ బంధువులు అన్నారు, అదేంటాడు వాళ్ళకలాగా అడ్డు గుడ్డలు వేసుకొచ్చాడు అన్నాడట. మా అన్నయ్య గారికి ఏమో కోపం వచ్చేసింది. వీళ్ళ పినమాంగ గారు కోపం వచ్చేసి, ఏంట్రా అలాంటి బట్టలు వేసుకెళ్ళేవట అన్నాడు. నేను నవ్వుకుంటా, ఏ అన్నయ్య అన్నా. మరి లేవు, కుట్టించవచ్చు కదా అన్నాను. ఆయన కోపం మీద ఓ పొడుగు ప్యాంటు పొడుగు సొక్కాయ కొట్టించేసాడు. సరే ఏంటంటే అవి కట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటే ఈ ఫ్రెండ్స్ కొంచెం ఉంటారు కదా, ఒరే ఎప్పుడు చూసి నీకు వేసుకుంటున్నావేట్రా అన్నాడు, తెల్ల బట్టలలాగా. మన ఆలోచన, మన ఉద్దేశాలు ఏంటి తెలుసా? పేదరికం, దారిద్రత, శాపం మనల్ని వెంటాడినా నువ్వు నమ్మాలి, రానయ్యన దినాలలో నా ప్రభు నన్ను గొప్పవాడిగా చేస్తాడు. నా ఆలోచనలకి అతీతమైన గొప్ప కార్యాలు చేస్తాడు. నా ఉద్దేశాలని సఫలము చేయగలిగిన వాడు ఆయనే. నా ఎదుడున్న పేదరికాన్ని ఆయన తొలగించి ఐశ్వర్య, ఘనత, స్థిరమైన కలిమి ఇచ్చేవాడు ఆయనే. చెప్పగలరా? 23వ కీర్తనలో నా గిన్నె నిండి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, శత్రుల ఎదుట నాకు భోజనమును, నా గిన్నె నిండి, కొంచెం మాట కలుపు, అనసి కుదించి. స్తోత్రం. మీకు అనుభవంలోకి వచ్చారో రాలేదో నాకు తెలదు కానీ పిల్లలు ఎప్పుడు వచ్చిపోయేవాళ్ళకి మాకేం తెలుస్తుంది.
పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాగ్దానాలు ఎవరికి? పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఎవరికి? నమ్మిన ఎడల అవన్నీ నావే. నమ్మిన ఎడల అవన్నీ నావే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మలేకపోతున్నావు, అపనమ్మకంగా ఉన్నావు, ఎవరి వైపు చేతులు ఎత్తుతున్నావు, ఎవరితోనో మాట్లాడుతున్నావు, ఎవరి గురించో సంభాషణ చేస్తున్నావు. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఆయనతో నువ్వు మాట్లాడుతూ మొదలుపెట్టినట్లయితే నీ ఎదుడున్న ప్రతికూలతలన్నిటినీ అనుకూలతగా మార్చగల సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లారా, ఇక్కడ ఎలీషా తన పనివాడితో చెప్తున్నాడు, తన సహదాసులతో చెప్తున్నాడు. ఏమని? నేను ముగించేస్తాను తొందరగా. అతడు భయపడవద్దు, పక్షములనున్నవారు. చాలా కౌలు చెప్తావమ్మా నువ్వు కూడా. రేపు మీ అమ్మాయికి డాక్టర్ సీట్ కోసం ఎదిగేటప్పుడు ఉంటుంది వ్యవహారం. సంజయ్ రాణి అక్క ఎలాగున్నా విజయవాడలో ఫోన్లు చేసుకుంటారండి. నేను మాత్రం నిర్భయంగా ఉంటాను. సుప్రాతోళ్ళు వీళ్ళందరూ మీకు తెలదమ్మా. నేను అలా గదిలోకి వెళ్ళిపోతానా, స్తోత్రం అలా తన మంచం అంతే పడుకుంటాను, స్తోత్రం. మళ్ళీ లెగవలసిన టైంలో లేస్తాను, ప్రార్థన చేసుకుంటాను. అబ్బా ఆ స్పిరిటీ గడ ఏంటాడు పేరు, ఏం రాయల్టీరా ఉండవలసిన వాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో పిల్లారా, దేవుని వాక్యం ఏదైతే బోధిస్తున్నామో దాన్ని నమ్మగలిగి ఉండాలి. హల్లెలూయా. నేను ఈరోజు జ్ఞాపకం, నమ్మిక చెప్పండి. ఏంటి చెప్పండి? నమ్మిక. ఆ నమ్మకత్వం నువ్వు కలిగి ఉంటే నీ సరిహద్దులను ఆయన విశాలపరుస్తా. నీ నమ్మిక ఉంటే నీ ద్వారా దేవుడు ఏ కార్యమైనా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత కొరకు నమ్ముతున్నావా? నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆశీర్వాదం కొరకు నమ్ముతున్నావా? నీ జీవితంలో చేయగల సమర్థుడు. ఇందులో పరిశుద్ధత ఇంకా నమ్మగలిగి ఉంటే ప్రభు నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు. చప్పట్లు కొట్టాలి. శ్రమలోనైనా నన్ను విడువాడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. మహిమ కలుగును గాక. శ్రమలో, అవమానాల్లో, నిందలు విడవడు. ఎలీషా పనివాడు భయపడుతున్నాడు. ఒక సైన్య సమూహాన్ని చూసి, ఒక ప్రవాహ ధ్వనిని చూసి భయభ్రాంతులు, యుద్ధాలు, యుద్ధ పంక్తులు తీరి ఉన్నారు. ఎలీషా గారు ఏమంటున్నాడు? రే కళ్ళు లేని కబోది, ఊరుకోవయ్యా బాబా పాస్టర్ గారు, అన్నీ అలాగంటావు, ఒకసారి చూడొచ్చి అంటాడు. స్తోత్రం. ఏమంటున్నాడు చూస్తాం అక్కడ. యెహోవా ఈడు చూచినట్లు దయచేయమని వీడి కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థించగా యెహోవా ఆ పనివారి కండ్లను తెరవజేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వము. దేవునికి మహిమ కలుగును గాక.
నేను తొందరగా ముగిస్తున్నా. స్తోత్రం. దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైన మాట. ఎలీషా పనివాడు చూసింది అబద్ధమా నిజమా? నిజం. కానీ ఏ మనసుతో చూస్తారో తెలుసా? మానవ స్వభావంతో చూస్తున్నాడు. నా ప్రభు అంటున్నాడు, వారి పక్షమున ఉన్న వానికంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు, లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. మా గంగవరం గ్రామంలో 3500 ఓటింగ్ కలిగిన గ్రామం. అందులో 1500 2000 మంది హైదరాబాద్లో ఉంటారు, మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. స్తోత్రం. చిన్న గ్రామం. ఆ గ్రామంలో చెప్తా ఉంటారట ప్రజలు, వాళ్ళు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మాతో మాట్లాడిన వారు. ఈ దీవెన స్థలములో దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమాలు అకేషన్స్ ఎలా చేస్తున్నారు? అసలు ఎవరిని అడగరు. ఒక ఎమ్మెల్యేని అడగడు, ఒక ఎంపీని అడగడు, ఒక మైనారిటీ ఫండ్స్కి వెళ్ళడం, దేనికి వెళ్ళడం. ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళు అంటారట, వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పోడు. హల్లెలూయా. అన్యజనులు సైతము దేవుని స్తుతించాలంటే నువ్వు ఒక సాధనముగా నిలవాలి. ప్రభువును గణపరచాలి, ప్రభు నామాన్ని హెచ్చించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా పనివాడు ప్రజలను చూస్తున్నాడు తప్ప మన పక్షాన ఉన్నవాడు ఎవరు అతనికి అర్థం కాలేదు. ఈరోజు ఈ కూడికలు జరిగించాలంటే మోజెస్ బాబు, కరుణ తల్లి, దానియేలు గారి వల్ల ఏం జరగదు. వారిని పిలిచిన వాడు గొప్పవాడు, వారితో ఉన్నవాడు గొప్పవాడు. అయితే వాళ్ళ బట్టే జరుగుతుందా అండి? అనుకోకూడదు. సంఘం అనగా పిల్లలము, కుటుంబం అందరూ కలిసి ఈ పనిని కొనసాగించాలి. స్తోత్రం. మీరు నమ్ముతారో అమ్ముతారో నా మాట మీకు అర్థమైందా? నమ్మిన వారు ఎవరికి చెప్పరు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. నమ్మని వారు, బాబోయ్ ఏం గొప్ప చెప్పుకున్నాడు రా నల్లోడు. మరి మీరు తెల్లోళ్ళు ఏం చేయమమ్మా మరి? స్తోత్రం అనుకుంటారు. దీవెన పండగలలో స్తోత్రం. గంగవరం దీవెన గ్రౌండ్లో జరుగుతున్న దీవెన పండగలలో అన్ని రోజులకి కావాల్సిన చికెను ఒక్కడే వేస్తాడు. చేతి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి, ప్రభువుని కనపరచు. ఒక్కొక్క పూటకి 800 కొట్టిస్తా అబ్బాయి బాబా రాజుగారు 300 నుంచి 500 కేజీ కొట్టించుకుంటాడు. ఆయన ఆటో తిరుగుతూ ఉంటాడు. ఆ 4 రోజులు సభల్లో, ఆ వారం రోజులు, 4 రోజులు అంటారంటే వారం రోజులు అంటారు ఏంటంటే బాబా అంగ టమాటాలాగా అనుకుంటున్నారేమో. కమిటీలంతా వారం రోజులు ఉండాలి. పబ్లిక్ నుంచి వచ్చిన వాళ్ళందరూ 4 రోజులు ఉంటారు. అటు నెల్లూరుకు ఆ దూరం వెళ్ళే వాళ్ళు ఇంకొక రోజు వాళ్ళ ట్రైన్ బట్టి వారి రిజర్వేషన్ బట్టి వెళ్తూ ఉంటారు. ఈ ఇన్ని రోజులు 2, 3, 4 సార్లు అక్కడి నుంచి సిగ్నల్ వస్తుంది. ఒకే ఒకడు సమర్పించుకున్నాడు. స్తోత్రం. ప్రియమైన వారు, ఎందుకో తెలుసా? ఆ రుచిని ఆ వ్యక్తి చూడగలిగాడు. హల్లెలూయా. ఆ రుచిని ఆ వ్యక్తి చూడగలిగాడు. స్తోత్రం. నా ప్రియమైన వారు, ఏమిటో తెలుసా? నమ్మిక. నేను లైవ్లో చూస్తున్న ప్రజలు, కూర్చున్న వారు అందరి సమక్షంగా చెప్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. నువ్వు ముందు సాగిలపడాలి. మేము చేస్తున్న పరిచర్యలో నేను, నా భార్య, నా అల్లుళ్ళు, నా పిల్లలు, నా పిల్లల కూడా ఒక సర్వెంట్, ఒక పాలేలా చేయవలసిందే పరిచర్య. అందుకే ఆ పరిచర్య దేవుడు దీవిస్తా ఉన్నాడు. నీ కుటుంబం దేవుని మందిరంలో అలా చేయండి. మీ కుటుంబం పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుతాయి. ఈ చేసే ముందు నమ్మాలి. బాబాయ్ నేను కాబట్టి చేస్తున్నాను అనుకోవటానికి వీలు లేదు, నా వల్ల జరుగుతుంది అనుకుంటానికి వీలు లేదు. ఈ ప్రభు నాకు ఇచ్చిన భాగ్యముగా ఎంచుకోండి. దేవుడు మీ కన్నులు తెరుస్తాడు. శత్రువులు ఎదుట మీ భోజనమును సిద్ధపరుస్తాడు. నూనెతో నీ తలను అంటుతాడు. పలరా నీ గిన్నె నిండి పొరలటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఆశ్చర్యమైన మాట ఏమిటో తెలుసా? ఇక్కడ పలరా ఆ పనివాడు కళ్ళు తెరవబడిని పలరా చూశాడు. చుట్టూ ఏమన్నాడు? అగ్ని రథాలు, దేవుని సైన్యం, దేవుని హస్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో